మనకి ఇంట్లో దొరికే మజ్జిగ ఓకే. సింపుల్ బాగా పులిసిపోయిన మజ్జిగలో వేప బెరడు కానీ దాని చూర్ణం ఏదైనా మార్కెట్లో కూడా దొరుకుతుంది. కలిపేసి వారంలో ఒకసారి దాంతో వాష్ చేయటం వల్ల ఈ ఫ్లేక్స్ అనేవి క్లియర్ అవుతుంటాయి. సార్ వాష్ చేయడం అంటే లైక్ తలకి పెట్టుకొని ఒక 10, 15 నిమిషాలు ఉంచి తర్వాత అట్లా కడగాలి అలా అలా ఉంటుందా? కాదు. జనరల్‌గా మనం హెయిర్ వాష్ ఎలా చేస్తామో ఒక మగ్ ఆఫ్ వాటర్‌లో ఒక మజ్జిగ అండ్ ఈ వేప పౌడర్ చేసి వాష్ చేసుకొని తర్వాత నార్మల్ షాంపూతో అయితే ఈ షాంపూస్ కూడా నార్మల్ మనకి మెడికేటెడ్ దొరుకుతుంటాయి. వీటితో యూజ్ చేయటం వల్ల చాలా మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. మోస్ట్‌లీ డాండ్రఫ్ అనేది తగ్గే డాండ్రఫ్ కూడా అవకాశం ఉంది. క్లియర్ అవుతుంది. సార్ కొన్నిసార్లు డాండ్రఫ్‌లో కొంతమందికి బాగా దురదగా ఉంటుంది. లేదా కొంతమందికి మంట కూడా ఉంటుంది. లేదా కురుపులొస్తుంటాయి. కరెక్ట్. ఇలా కూడా అవుతుంది కదా! సో, అవి ఎందుకొస్తాయంటారు? దాన్ని కూడా అంటే తగ్గించడానికి ఏం నేను ఇంతకు ముందు చిట్కాలుంటాయి? చెప్పాను కదమ్మా! ఇప్పుడు ఇది హీట్ జనరేటింగ్ ఓకే. పార్ట్ అయినప్పుడు ఫంగస్ చేరినప్పుడు కొంతమందికి ఫంగస్ ఏంటి అది ఇచ్చింగ్ అనేది కామన్ ఉంటుంది. ఎందుకంటే సెక్రీషన్స్ కూడా ఉంటాయి. దాంతో ఇచ్చింగ్ కూడా ఉంటుంది. ఈ పుండ్లు పడ్డం ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఫంగస్ ఉన్నప్పుడు